ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నించే విధానంలో అసభ్యకరమైనటువంటి పదజాలం ఉండకూడదు, అసభ్యకరమైన పోస్టింగ్లు చిత్రం ఉండకూడదు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని హనుమంతం పార్టీ వాళ్ళైనా సరే మా వాళ్ళని ఎదురు పెట్టిన ఈవెన్లో నేను చట్టు లేకుండా కొనుక్కున్నట్టు వాళ్ళని మార్పులు చేసి డబ్బంతా నాలుగు వేసి నేను సంపాదించడానికి బాధలేదు. ఈ రెండింటికంటే నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా ఆవులు రోడ్డు మీద అడ్డం కొనుక్కొని లేదు. సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు. 143 మంది కేసులు పెట్టినారు. 40-50 మందిని రిమాండ్ పంపినారు. ఒక 20-30 మందిని కుక్కలు కొట్టేట్టు కొట్టినారు. కుక్కల కంటే ఈరంగా కొట్టినారు. వర్రా రవీందర్ రెడ్డిని అయితే పండుకోబెట్టి 2 కాళ్ళు ఇట్లా పంగ చీల్చి 2 కాళ్ళు, ఆ 2 కాళ్ళ మీద 2 కానిస్టేబుల్ను బూట్ కాళ్ళతో తొడల మీద ఎక్కి భయానికి గురి చేసేటట్టు 4 రోజులు కొట్టినారు. ఇంటూరు రవికిరణ్ కొట్టినారు. ఆడవాళ్ళను కృష్ణవేణి అనే ఒక ఆయమ్మను కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో ఆయమ్మను స్టేషన్ పిలిపించినారు. హింస దేనికి హింస? ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన పోస్టింగులు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినా, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే. ఇది సత్యం. ఆ పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలో ఆ సెక్షన్ నమోదు చేయండి. 41A నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి, సబ్జెక్టులు పంపాలంటే పంపండి, బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా? ఒక సామాన్యమైన యువకుడిని 10 చోట్ల కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయమయ్యా? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగులు అసభ్యకరంగా, వారు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. ఒక్క చర్య కూడా తీసుకోరే, ఒక్కరిని కూడా స్టేషన్కి పిలిపించరే. ఇది ఎక్కడి న్యాయం? దీనికి మీరు పెట్టి అందమైన పేరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రొద్దుటూరును వేదిక చేసుకొని మా మహిళలు, మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే, మాట్లాడితే సహించము, ఎక్కడ ఉన్నా లాక్కచ్చి హింసిస్తామని చెప్తున్నారే. అదే మహిళలను 14, 15, 16 సంవత్సరాల పిల్లలను తీసుకుపోయి ఇట్లా పొదలల్లోకి, చెట్లల్లోకి, చెరువులోకి తీసుకుపోయి కొరికి, రక్కి, వివస్త్రణ చేసి, మానభంగం చేసి, అనుభవించి, చంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇప్పుతూ కూడా పోలీసు వాళ్ళు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్కు, అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు, అది కనపడదు ముఖ్యమంత్రి గారికి. దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య. మానభంగం చేసినారు, మనిషిని చంపేసినారు 7 మందిని. ఇది మరి మీకైతే ఒక న్యాయం, సామాన్య పౌరులకైతే ఒక న్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా? నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, సూపర్ 6ను అమలు చేయలేదు కాబట్టి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది, ప్రతిపక్షానికి ఉంది. అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా, అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది. 24 గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన. ఎస్, నేనే ప్రశ్నిస్తాను, నేనే ట్వీట్ చేస్తాను, యూట్యూబ్లో చెప్తాను, వాట్సాప్లో చేస్తాను. మా పార్టీ క్యాడర్ చేస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎంతమంది జైల్లో పెడతారు మీరు? మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాచమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులు అంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి కేసులు ఏం పెడతారో.
నేను ప్రశ్నిస్తా. మీరు సూపర్ 6లోని పథకాలను అమలు చేయని వైనాన్ని, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ భృతి 3000 ఎక్కడా అని అడుగుతా, ఉద్యోగం ఎక్కడా అని అడుగుతా, ఆడపిల్లలకు 1500 ఎక్కడా అని అడుగుతా, అమ్మఒడి అందరి పిల్లలకు 15,000 ఎక్కడా అని అడుగుతా, బస్ ఎక్కడా అని అడుగుతా, బీసీ సప్లాన్ ఎక్కడా అని అడుగుతా. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, ప్రశ్నిస్తాం. మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి. ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది 4, ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది 150 మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్ జైలు ఉండేది ఇన్ని దగ్గరలోనే 80 మంది పడతారు. ఆ సబ్ జైల్లో మీ 120 మంది పోలీసు వాళ్ళు 80 మంది పట్టే సబ్ జైలుకు ఎంతమందిని జైల్లో పెట్టారయ్యా మీరు? తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు 4,000 మంది ఉన్నారు, ప్రజలు 3 లక్షల మంది ఉన్నారు. కనీసం 3 లక్షల మందిలో 3% ప్రశ్నించినా కానీ 10,000 అవుతారు. ఈ 10,000 మందిని యా జైల్లో పెడతారు, యా పోలీస్ స్టేషన్లో పెడతారు, మీరు ప్రశ్నిస్తారు.